ఈ నెల 10, 11, 12 తేదీలలో వెమ్లవాడలో మంజునాథ ఫంక్షన్లలో జరిగేటువంటి 3 రోజుల వర్క్షాప్కు జిల్లాలో ఉన్నటువంటి దళితులు ప్రజాస్వామిక వందలు పాల్గొనాల్సిందిగా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా రుద్రంగితో పాటు కోనరావుపేటతో పాటు చంద్రుడితో పాటు 7,000 ఎకరాల అసైన్మెంట్ భూములు పేదలకు నిరుపేద దళితులకు చెందాల్సిన భూములు గ్రామాల్లో ఉన్నటువంటి కొంతమంది పెత్తందారుల కబ్జాలోకి వెళ్ళిపోయాయి. ఈ భూములన్నీ పేదలకు దక్కే వరకు కూడా దళిత హక్కుల పోరాట సమితి ఈ సందర్భంగా పోరాటం చేస్తూ ఉంది. ముఖ్యంగా దున్నేవానికే భూమి కావాలి నినాదంతో పోరాటం చేసినటువంటి కమ్యూనిస్టుల మూలంగా పేద దళితులందరికీ భూములు వచ్చాయి. కానీ అధికారంలోకి వచ్చినటువంటి పాలక ప్రభుత్వాలు అసైన్మెంట్ చట్టాలను కూడా పక్కకు నెట్టేసి పేదలు ఉన్నటువంటి భూముల్లో పేదలు ఇళ్ల స్థలాల కోసం పేదలు దున్నుకోవడానికి పేదలు ఉపయోగించుకునేటువంటి భూముల్ని కూడా ఇవాళ వాళ్ళకి చట్టాలకు వాళ్ళకు అనుకూలంగా ఉపయోగించుకొని ఆ భూములన్నీ కూడా కబ్జా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీటిని కమ్యూనిస్టు పార్టీగా దళిత హక్కుల పోరాట సంఘంగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎవరికి చెందాల్సిన భూములు వాళ్ళకే చెందాలి, ఎవరు ఉపయోగించుకోవాల్సిన భూములు వాళ్ళకే ఉపయోగించుకోవాలి. కానీ చట్టాలు ఉన్నాయనో ప్రభుత్వం ఉన్నాయనేటువంటి ప్రభుత్వాలు ఉన్నాయనే పేరు మీద ఇవాళ పేదలను దళితులను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళకు చెందాల్సిన భూములు పకడ్బందీగా పట్టబోలు గుంజుకుంటా అంటే ఇవాళ కమ్యూనిస్టులుగా మేము ఊరుకునే సమస్య లేదు, దళిత సంఘాలుగా మేము ఊరుకునేటువంటి సమస్య లేదు. అందుకే అసైన్మెంట్ భూములు కానీ గ్రామాల్లో ఉన్నటువంటి పేదలకు సంబంధించిన భూములు కానీ అవి దక్కే వరకు ఇవాళ పోరాటం చేయాల్సిన సందర్భం ఉంది. దానికోసమే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భూములు ఎన్ని వేల ఎకరాలు ఇవాళ పడా ఉన్నాయి. ఆ భూములని పేదలకు దక్కే విధంగా భవిష్యత్తు కార్యక్రమాలను ఇవాళ వెమ్లవాడలో జరిగేటువంటి మా యొక్క సభలో నిర్ణయం చేసుకోవడం జరుగుతూ ఉంది. అందుకే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ భూమి లేని నిరుపేదలందరికీ భూములు ఇస్తానని హామీ ఇచ్చింది. అంతేకాకుండా ఇండ్లు లేనటువంటి వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద ఇండ్లు కట్టిస్తానని చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ రెండు కూడా అమలు చేసే పద్ధతిలో ఇవాళ కమ్యూనిస్టు పార్టీగా దళిత హక్కుల సంఘాలుగా ఇవాళ మేము పోరాటం చేస్తున్నాం. అందుకే ఈ 3 రోజులు జరిగే వర్క్షాప్కు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కమ్రేడ్ కూనమనేని సాంబశివరావు గారు, అట్లాగే మహామేధావి కంచె ఐలయ్య గారు, ప్రొఫెసర్ కాసిం గారితో పాటు చాలామంది మేధావులు పాల్గొంటూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో దళితులు ఎదుర్కొంటున్నారు. దాదాపుగా 128 మంది దళిత బిడ్డల్ని ప్రేమ పేరు మీద ఏదో ఒక నేపంతో వాళ్ళ హత్యలు చేసి వాళ్ళ తల్లిదండ్రులకు దుఃఖాన్ని మిగిల్చేటువంటి చరిత్ర వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అందుకే దళితులు అంటేనే దళితులు అంటేనే వాళ్ళు చంపేసేటువంటి విధంగా ఇవాళ పాలక ప్రభుత్వాలు ఒక రకమైన కుట్రను తెగించి బరి తెగించి వాళ్ళ ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందుకే ఇవాళ ఈ దళితులకు రక్షణగా అయితే ఏం చేయాలి, దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎట్లా పరిష్కారం చేయాలి, దళితులపై దాడులు జరిగితే ఎట్లా ఎదుర్కోవాలి, దళితులపై దాడులు జరుగుతున్నప్పుడు ఈ చట్టంలో ఉన్న అంశాలను ఎట్లా పరిగణలోకి తీసుకోవాలి, చట్టపరంగా ఎట్లా పోరాటం చేయాలనేటువంటి విషయాలపైనే ఇవాళ మేము ఇక్కడ సమావేశం జరుపుతూ ఉన్నాం. కాబట్టి దళితులపైన దాడులు, దళితులపైన అరెస్టులు, దళితులు ఉపయోగించుకునే భూములన్నిటిని కూడా చట్టాల పేరు మీద శాసనాల పేరు మీద ప్రభుత్వాల పేరు మీద భూములు కనుక గుంజుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు వాటిని ఎట్లా స్వాధీనం చేసుకోవాలి, పోరాడి ఎట్లా భూముల్ని కాపాడుకోవాలనే దానికోసమే ఇవాళ కమ్యూనిస్టు పార్టీగా దళిత హక్కు పోరాట సంఘంగా ఈ సమావేశాన్ని జరుపుతాం. ఇందులో అందరూ కూడా పాల్గొనాల్సిందిగా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఈరోజు